ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవము 8th జూలై మనం జరుపుకోవటం జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం 2026 నినాదం ఏమిటంటే మంచి జ్ఞానము, మంచి చర్మ ఆరోగ్యం. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ చర్మ ఆరోగ్యం గురించి, ఈ చర్మ సమస్యల మీద మూఢనమ్మకాలను, అపోహలను తొలగించడము, తద్వారా ఈ వ్యాధిగ్రస్తులను తొలి దశలోనే ఈ వ్యాధులను గుర్తించి దానికి సరి అయిన చికిత్స అందించినట్లయితే వారికి ఉపయోగపడటము, వారి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే చర్మ ఆరోగ్యం గురించి కానీ, చర్మ సమస్యల గురించి కానీ, వెంట్రుకల సమస్యల గురించి కానీ, గోళ్ల సమస్యల గురించి కానీ, జననేంద్రియ సమస్యలు వచ్చినప్పుడు క్వాలిఫైడ్ అంటే చర్మ వైద్యులను మాత్రమే సంప్రదించి చికిత్స తీసుకున్నట్లయితే మనకు దాని ద్వారా వచ్చే ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మము ఎప్పుడు మృదువుగా, దురద లేకుండా, మచ్చలు లేకుండా, పొలుసులు లేకుండా ఉంటుంది. వివిధమైన చర్మపు రంగులు, తెలుపు, నలుపు లేక గోధుమ రంగులు వివిధ ఆరోగ్యానికి సూచిక కాదు. ఆరోగ్యకరమైన చర్మానికి సంతులిత ఆహారం ముఖ్యం. స్టెరాయిడ్ మరియు ఫెయిర్నెస్ క్రీమ్ల కాదు. స్టీరాయిడ్ మందులు డాక్టర్లు చెప్పిన సూచనల మేరకే వాడాలి. అవి పింపుల్స్ కానీ, గజ్జి వాటి మాదిరి వాడకూడదు. వాటితోటి ఇంకా ఎక్కువ అవుతుంది. రంగు తగ్గిన, స్పర్శ లేని తెల్లని మచ్చలు కుష్ఠవ్యాధి లక్షణాలు కావచ్చు. కావున కుష్ఠవ్యాధి చికిత్సా నిపుణులైనటువంటి చర్మ వైద్యులను మాత్రమే సంప్రదించాలి. లైంగిక ఆరోగ్యానికి జననాంగాల పరిశుభ్రత చాలా అవసరము. అది పురుషులలో 6 సంవత్సరాల నుండి అంగం యొక్క ముందటి చర్మాన్ని ప్రతిరోజు వెనుకకి లాగి నీటితో శుభ్రపరచుకోవాలి. ఒక దేశ వ్యాధి నిరోధక శక్తి వైద్యులందరూ మన శారీరక వ్యాధి నిరోధక శక్తి చర్మ వైద్యులందరూ చర్మ సమస్యలు వచ్చినప్పుడు చర్మ వైద్యులను సంప్రదించకుండా స్టీరాయిడ్ క్రీమ్స్ మరియు ఫెయిర్నెస్ క్రీమ్స్